హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను లాస్ట్ టైం బగారన్నము గోంగూర రొయ్యలు పెట్టాను. ఎవరో బగారన్నము పూర్తిగా పెట్టలేదు, ఒకసారి పెట్టండి అని కామెంట్ పెట్టారు. వాళ్ళ కోసము కుక్కర్ పెట్టానండి. 1 స్పూన్ నెయ్యి. నేను అరకిలో బియ్యం చేస్తున్నానండి ఈరోజు బగారా రైస్. కొంచెం 1 స్పూన్ నెయ్యి, 1 స్పూను నూనె. మొత్తం నెయ్యి వేయనండి, కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేస్తాను. దీనికి ఏమి మసాలా అవి ఎక్కువ అవసరం లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు రైస్. చిల్లీస్, బిర్యానీ ఆకు, కొంచెం సాజీరా, 1 ఆనియను, ఇవేనండి వేసేది. అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా దంచేసుకుందామండి. ఎందుకండి ఆయిల్ వేడెక్కింది. ఇది హోల్ గరం మసాలా అండి. 3 యాలకులు, 4-5 లవంగాలు, చిన్న చెక్క ముక్క దంచాను. ఇదే మనం వేసేది బగారన్నం అంటే. ఇది షాజీరా, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ఒకటండి, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా వేస్తామండి. హోల్ గరం మసాలా ముందు వేసుకున్నాము, తర్వాత షాజీరా. ఇవి కొంచెం వేగాక చిల్లీస్ వేసుకోవచ్చు. 1/2 కిలోకి నేను చూపిస్తున్నాను. అన్న లాస్ట్ టైము గోంగూర అవి పెట్టానండి, కానీ 2 కలిపి అయిపోయాక పెట్టాను. అది ఎలా చేయాలో పెట్టమన్నారు. ఇప్పుడు చిల్లీస్ కూడా వేసుకుందాం. చిల్లీస్ అను ఆనియన్. ఈ ఆనియన్ బ్రౌన్ కలర్ దాకా రావాలండి. సిమ్లోనే వేసుకుంటే బ్రౌన్ కలర్ వస్తుంది. అప్పుడు మనం రైస్ వేసుకుంటే, నేను కుక్కర్లో చేస్తున్నాను. ఒక 3 విజిల్లు, సగం ఉడికిందాక ఉంచుకుంటే 2 విజిల్లే సరిపోతాయండి. అసలు డైరెక్ట్ మూత పెట్టేస్తే 3 పెట్టుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా. 1-1.5 బిర్యానీ రైస్కి. ఎందుకంటే ఇప్పుడు మనము ఉప్పు వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు సరిపోతుంది రైస్లోకి. మామూలుగానే మనం వేస్తుంది. ఉప్పు వేస్తే ఆనియన్ కూడా కొంచెం త్వరగా వేగుతాయి. 1/2 కిలో బియ్యం చేస్తున్నాను ఈరోజు. ఆనియన్స్ రెడ్గా సిమ్లో వేపుకుంటే బాగుంటాయి. కావాల్సిన వాళ్ళు జీడిపప్పు కూడా వేసి పక్కన పెట్టుకోవచ్చు. నేనైతే ఈరోజు ఆనియన్స్ రెడ్గా వచ్చేసాయండి దగ్గరకు. ఇప్పుడు మనము ఈ పొద్దున సన్నగా కట్ చేసేసుకుంటే పిల్లలు ఏరు పెట్టుకున్నా ఉంటారు. నేనైతే ఇలా సన్నగా కట్ చేసేసేస్తాను, ఆకు లేకుండా. మనం వేసిన ఆకుకూరలు తినాలంటే ఇలా సన్నగా వాళ్ళకి తెలియకుండా కట్ చేస్తే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు తినేస్తారండి. ఉడికేసరికి అసలు ఏం కనిపించవు. మనం పెద్ద పెద్ద ఆకులు వేస్తామనుకో ఏరు పెడతారు, కరివేపాకైనా పుదీనైనా. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్నర. 1/2 కిలో రైస్ కదండి, స్పూన్నర వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం మసాలా ఏం వేయలేదు కాబట్టి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్, ఆ హోల్ గరం మసాలా ఇదేనండి బగారన్నం అంటే. ఎక్కువ పిచ్చి పిచ్చిగా ఆకులు అన్నీ ఉండవు, సింపుల్గా ఉంటుంది, లైట్గా ఉంటుంది రైస్. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వేసానండి వాటర్. బిర్యానీ రైస్ కాబట్టి నేను 3:30 పోస్తానండి. సరిపోతాయండి. గ్లాసున్నర వాటర్. ఇదిగోండి, పుదీనా, కొత్తిమీర సన్నగా తరిగి వేసేస్తున్నాను. ఇదిగోండి రైస్ వేసాను. ఇది ఒక 5 మినిట్స్ ఇలా ఉడకబెడితే, మామూలుగా మూత పెట్టకుండా ఈ ఆకులు అవి చివరికి వెళ్ళకుండా అంతా కలిసిపోతాయి. అప్పుడు మూత పెట్టి 1 విజిల్ కానీ 2 విజిల్లు, కుక్కర్ బాగుంటే 1 విజిల్ సరిపోతుందండి, లేకపోతే 2 విజిల్లు పెట్టుకుంటే అయిపోతుంది. నేను మూత పెడుతున్నాను, కొంచెం ఉడికాక అప్పుడు విజిల్ పెడతాను. ఇదిగోండి రైస్ రెడీ అయిపోయింది. విజిల్ పెట్టేసాక 2 విజిల్కి అయితే సరిపోతుంది. తర్వాత మనం కొత్తిమీర, పుదీనా పైన వేసుకుంటే రెడీ అయిపోతుంది బగారన్నం. పొడి పొడిగా వచ్చింది చక్కగా. అందరూ మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.